తెలంగాణ ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం మేడిగడ్డ గురించి కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. నీళ్ల పేరు చెప్పి నిధులు దోచుకోవటమే కేసీఆర్ కు తెలుసని మంత్రి అన్నారు. నిధులు దోచుకోవటం కేసీఆర్ కు తెలిసినట్లు మాకు తెలియదని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. నిజంగా హాస్యాస్పదం. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి 94,000 కోట్లు ఖర్చు పెట్టి కూలిపోయిన బ్యారేజీలను కట్టి నాసిరకం ప్రాజెక్టులు కట్టి ప్రజాధనం దుర్వినియోగం చేసి ఇక వాళ్ళు కూడా మా మీద విమర్శలు చేయడం అంటే ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి లేదని చెప్పి మనం చేస్తాం. తెలంగాణ ప్రజలకి కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరు మీద దోచుకుంది కేసీఆర్. కృష్ణా నదీ జలాలు ఆంధ్రాకి దోచుకునే విధంగా వైఖరి అవలంబించిన కేసీఆర్ మాట్లాడడం ఇది సరైన విషయం కాదు. అసలు నువ్వు కృష్ణా జలాలు ముందు కాళేశ్వరం మీద మాట్లాడు. మేడిగడ్డ బ్యారేజ్ మీద ఎందుకు నోరు మెదపలేదు కేసీఆర్ ఇప్పటివరకు?